దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈరోజు కీర్తన భాగం 4వ అధ్యాయం చదువుదాం. 4వ అధ్యాయం మొదటి వచనం నుండి దేవుని కృపను బట్టి నీ నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ దావీదు రాసిన కీర్తన ఏమని ఉన్నదంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇది ఎంతమంది అర్థం చేసుకోవాలి సేవకులు? నా నీతికి ఆధారమగు మన నీతికి ఆధారమగు దేవుడు ఒక్కడే. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే నీతిమంతుడు. మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఎవరు ఉత్తరం ఇవ్వాలి? మనకు దేవుడే ఉత్తరం ఇవ్వాలి, జవాబు ఇవ్వాలి. మనం ప్రతి ఒక్కడు ప్రశ్న వేసేవారమే, కానీ ప్రశ్న వేసేవారమే దేవునికి, జవాబుదారులం కాదు. ఎందుకంటే జవాబుదారి మనలో పుట్టించిన సృష్టికర్తే జవాబుదారి ప్రతి మానవునికి. ఎందుకంటే రెఫరెన్స్ బైబిల్లో చూద్దాం ఒక మాట, దేవుని కృపను బట్టి. రెఫరెన్స్ బైబిల్ 6వ అధ్యాయము, కీర్తన భాగం 6వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. అయితే దేవుని కోపం మనలా పుట్టించినందుకు దేవుని మాట వినకపోతే కోపం కూడా వస్తుంది దేవుని మన మీద. కానీ ఎవరం గ్రహించం. ఎందుకంటే దేవుని మాట నేను కూడా వింటున్నాను, దేవుని ఆలోచన నేను కూడా చేస్తున్నాను, దేవుని క్రియ నేను కూడా జరిగిస్తున్నాను అనుకునే వాళ్ళు అనేకులు వచ్చారు. కానీ అర్థం కావు. ఏకదమ్నా దేవుని మాటలు అంతా అర్థం కావు తొందరగా. అర్థమైనట్టయితే మర్మాన్ని తీసి చెప్పాలి. ఇందులో ఉన్న వాక్యంలో ఉన్న మర్మాన్ని తీసి చెప్పి విశ్వాసాలను బలపరచాలి. ఇప్పుడు ఈ విశ్వాసాలను బలపరచాలంటే ఇప్పుడు విశ్వాసాలను బలపరుస్తున్నాం మనం? యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము అని అన్నాడు. ఏది 6వ అధ్యాయంలో కీర్తన భాగం. మరి ఆయనకు కోపం రేపాలన్నా దేవునికి శాంతి మనం శాంతింపజేయాలన్నా మన దగ్గరనే ఉన్నది. మన మాటలను బట్టే, మన ఆలోచన బట్టే, మన క్రియలను బట్టే. ఎందుకంటే మన క్రియలు దేవునికి మురుకుగుడ్డల అటువంటి మన క్రియలు, మన ఆలోచన, మనం ఎటువంటి వారం కావాలి స్వార్థ ప్రియులం. మనం దేవునికి స్వార్థ ప్రియులుగా ఉండమని చెప్పాడా? అలా పుట్టించాడా మనలను? మరి ఎందుకు ఈ స్వార్థం పెరిగిపోయింది మానవులలో? ఎందుకు దేవుని ఆలోచన చేయలేకపోతున్నాం? దేవుని క్రియ ఎందుకు జరిగించలేకపోతున్నాం? దేవుని క్రియను బట్టే కదా మనం ఈరోజు బ్రతికేది, దేవుని ఆలోచన బట్టే కదా మనం బ్రతికేది. సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకుంటాను. గర్వం, కోపం, ద్వేషం, అసూయ, ఒకరుంటే ఓర్వలేని మనస్తత్వం. మరి ఓర్వలేని మనస్తత్వం సేవకులకు ఉంటే విశ్వాసులు వాళ్ళకి ఎలా బలపరుస్తాం మనం?
ఓర్వలేని మనస్తత్వం ఉంటే మరి అది ఇలా ఉండాలని చెప్పిండ. సమస్త మానవులను లోకమును ఎంతో ప్రేమించను దేవుడు, లోకాన్ని ప్రేమించను దేవుడు. కీర్తన భాగం 67:1 ఏమనున్నదంటే, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరినీ నీ రక్షణ తెలియబడినట్లు చేయాలన్నట్ట. ఆయన రక్షణ సమస్త మానవులకు, ఆయన అరచేతుల మీద చెక్కిండు కనుక సమస్త మానవులకు ఆయన రక్షణ కావాలి. ఈరోజు అది ఎవరికి తెలియాలి? ఇప్పుడు బోధకుడు అనేవాళ్ళే విశ్వాసులకు నేర్పించాలి. మరి మనం అన్యజనులలో సువార్త ప్రకటించాలి. తెలియని వారు అనేకులు ఉన్నారు. మరి వారిని రక్షించమనే కదా మనల్ని ఏర్పాటు చేసుకున్నది. మరి మనం ఇప్పుడు రక్షిస్తాను? మనం రక్షిస్తలేము. ఇప్పుడు అన్యజనుల దగ్గరికి ముద్దు పెట్టుకున్న వాడిని ముద్దు పెట్టుకుంటే నీకు ఏం ప్రయోజనము అని అన్నది. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలోని రక్షణ తెలియపరచుము అని అంటాడు. తెలియపరచాలి. ఆయన సువార్త ఆయన పుట్టించిండు కనుక మనలను పుట్టించినప్పుడు చేయాలన్నా వద్దా? దేవుని సువార్త, దేవుని క్రియ జరిగించాలన్నా వద్దా? జరిగించాలి. ఈరోజు 3వ తారీఖు 2వ నెల మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. దేవుని కృపను బట్టి, దేవుని నామాన్ని బట్టి ఈరోజు దేవుని మాటలు దేవుని క్రియ మాత్రం సమస్త మానవులు జరిగించాలి. ఎందుకంటే ఈ లోకంలో తన జ్ఞానంతో పుట్టిన వాళ్ళం కాదు, తన తెలివితో మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళం కాదు, బ్రతికే వారం కాదు. ఆస్తులు, వెండి, బంగారాలు వీటి కొరకు ఎక్కువ మానవుడు ప్రయాసపడతాడు. దేవుడు ఇయ్యడా అడిగితే? దేవుడు సమస్త మానవులకు దయచేసే దేవుడు కదా. మరి ఎందుకు మనం దేవుని సృష్టించిన సృష్టికర్తను ఎందుకు మర్చిపోతున్నాము? మర్చిపోవద్దు. దేవుని కృపను బట్టి దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఈరోజు దేవుని ఆలోచన చేద్దాం, దేవుని క్రియ జరిగిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.